హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను నా బాబు ఇద్దరమే కలిసి ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అనేది వీడియోలో షేర్ చేశాను. నచ్చితే చూడండి. హస్బెండ్ ఆఫీస్లో బిజీగా ఉన్నాడండి, అందువల్ల నేను నా బాబు ఇద్దరమే కలిసి వచ్చాము. హస్బెండ్ వెహికల్ పంపించారు. ఇది ఆయనకి ఆఫీస్లో వెహికల్ ఇస్తారు. సో ఇద్దరం కలిసి ఇలా మాల్కి వచ్చాము. ఇది వచ్చేసి మాకు దగ్గరలో ఉండే ఒక మాల్ పేరు వచ్చేసి ప్రసాదిత్య మాల్. రీసెంట్గా ఓపెన్ చేశారు, పర్లేదు, బాగుంది. మనకి పెద్ద పెద్ద సిటీస్లో ఉండే పెద్ద పెద్ద మాల్స్లా కాకుండా పర్లేదండి, బాగుంటుంది. అన్నీ అవైలబుల్గా ఉంటుంది మనకు దగ్గరలో అని చెప్పేసి ఇదే మాల్కి వస్తాము మేము ఎక్కువగా. పిల్లలకి గేమ్స్, ఫుడ్ కోర్ట్స్ అలాంటివన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు బోర్ కొట్టినప్పుడు విజిటింగ్ పర్పస్లో అయితే పర్లేదు, బాగుంది మాల్. ఇది మాల్ ఎంట్రన్స్ అండి. రాగానే మేము కోవా రోస్ మిల్క్ ఆర్డర్ పెట్టుకున్నాము. టేస్ట్ వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది. మీకు ఎప్పుడైనా అవైలబుల్గా ఉంటే కోవా రోస్ మిల్క్ ట్రై చేయండి. నాకు ఇది వచ్చేసి 150 రూపీస్ పడింది. ఒక బిగ్ కప్ ఇచ్చారు, మనకి చిన్న గ్లాస్ కూడా ఉంటుంది. ట్రై చేయండి. మా బాబుకి నచ్చలేదంట, సో వద్దని చెప్తున్నాడు. నేనే తినేసాను. వాడి కోసం నేను కేఎఫ్సి ఆర్డర్ పెట్టాను, అది ఇంకా రావట్లేదు. చాలా టైం తీసుకున్నారు వాళ్ళు. దానికోసం వెయిట్ చేస్తూ నా రోస్ మిల్క్ కూడా అయిపోయింది. ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నామండి. దాదాపు హాఫ్ అన్ అవర్ పైనే వాళ్ళు తీసుకున్నారు ఆర్డర్ డెలివరీ చేయడానికి. ఇంకా చూస్తున్నాము, రావట్లేదు మా నెంబర్ అని చెప్పేసి. ఫైనల్గా వచ్చేసిందండి ఆర్డర్. వాడు కేఎఫ్సి తిన్నాడు. వాడికి కేఎఫ్సి చాలా చాలా ఇష్టము. బయట ఫుడ్స్ పిల్లలకి పెట్టడం చాలా మంచిది కాదు, కానీ అప్పుడప్పుడు తప్పదండి, వాళ్ళు అడిగినప్పుడు కొనివ్వాల్సిందే. ఇలా వెళ్ళి ఆ రోజు మొత్తం టైం స్పెండ్ చేసాము. కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నామండి, అది నేను వీడియోలో షేర్ చేయట్లేదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.